దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజునకై దేవుడు మనకిచ్చిన వాక్య భాగమును చదువుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు దేవుని లేఖనమును మనం ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైన కఠినుడివని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో, నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుగటయు ఉండును అనెను. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, చదువుకొనబడిన ఈ లేఖన భాగమును మనం ధ్యానం చేసే ముందు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలునైనా. అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మా జీవితంలోనైనా మరొక దినము అనేటువంటిది మీరు ఏర్పాటు చేసిందే కానీ మాకు మేముగా దానిలో ప్రవేశించలేము నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఈ రీతిగా నీ సన్నిధిలో కూర్చుండబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు. చదువుకునబడిన లేఖనంలో నుండి మా కొరకునైనా మీరు దాచి ఉంచినటువంటి మేలైన మాటలు మాకు నేర్పించుమని నాయనా, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు మరి పరలోక సంభవాలను గురించి తెలియజేస్తూ మరొక సంభవాన్ని ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యము మరి ఒక మనుష్యుడు తన ఆస్తిని తన దాసులకు అప్పగించి దేశాంతరము వెళ్ళిన విధమును పోలి ఉండును అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ దృష్టాంతములో ఒక మనుష్యుడున్నాడు, దాసులున్నారు. ఆ మనుష్యుడు తన కలిగినటువంటి యావదాస్తిని తన దాసులకు అప్పగించి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు అనుగ్రహించి మరి దేశాంతరం వెళ్ళినట్లుగా చూడగలం. అయితే తన యజమానుడు దాసులకు అప్పగించినటువంటి తలాంతులను
వారు ఏ రీతిగా ఉపయోగించుకున్నారు, ఏ రీతిగా వాటిని వృద్ధి పొందించుకున్నారు, మరి ఈ దృష్టాంతంలో దేవుడు సెలవిచ్చాడు. మరి 5 తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఒక 5ను సంపాదించినట్లుగా మనం చూడగలం. 2 తలాంతులు కలిగిన వాడు మరి 2 తలాంతులను సంపాదించుకున్నట్లుగా మనం చూడగలం. ఒక తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఏ రీతిగా మరి తన తలాంతును ఉపయోగించుకొనలేదో కూడా దేవుడు ఇక్కడ వ్రాయించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, పరలోక రాజ్యము ఎవరికి సంప్రాప్తమవుతుంది, ఎవరికి సిద్ధిస్తుంది అనంటే, దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషిని ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశముతో ఆయన ఆయన నిత్య సంకల్పము ఆయన సంకల్పము మన యందు నెరవేర్చుకొనుటకు గాను ప్రతి మనిషికి ఒక తలాంతునిచ్చి దేవుడు ఈ భూమి మీద జీవింపచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తలంపు, మరి మన పట్ల ఆయన యొక్క చిత్తము ఏమై ఉందో మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే మనము ఆయన సన్నిధిలో ఆయన యందు మనము నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను, ఆ యొక్క మరి విశ్వాస్యపు పరిమాణాన్ని మనము పెంచుకోగలం. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు చెప్పినటువంటి ఈ దృష్టాంతములో మరి 3 దాసులు ఉన్నారు. 3 వేర్వేరు తలాంతులను వారు పొందుకున్నారు. అయితే 5 తలాంతులు కలిగినటువంటి వాడు మరి 5 తలాంతులను మరి తాను సంపాదించుకున్నట్లుగా మనం చూడగలం. 2 తలాంతులు కలిగిన వాడు మరి 2 తలాంతులను తీసుకున్నట్లుగా సంపాదించుకున్నట్లుగా మనం చూడగలం. 1 తలాంతు కలిగినటువంటి వాడు తనకిచ్చిన తలాంతును మరి వృద్ధి పొందించుకొనకుండా, దేవుడు తన యందు ఉంచినటువంటి నమ్మకాన్ని, దేవుడు మరి తన యందు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాస్యతను కోల్పోయి, మరి దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి ఉండకుండా, దేవుడు ఏమి చెప్పాడో ఆ మాట ప్రకారం జీవించకుండా, మరి తన యజమానుడు తనకిచ్చినటువంటి తలాంతును మరి పాతి పెట్టాడు. ఎక్కడండి? భూమిలో పాతి పెట్టేసి తనలో మరి తన విశ్వాస పరిమాణంలో మరి రోజు రోజుకు దిగజారిపోతూ, తన తోటివారు ఏ రీతిగా అయితే వారికిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుకున్నారో, 5ను 10 చేసిన వాడు 2ను 4 చేసుకున్నటువంటి వారు ఎదుటివాడిని చూసి కూడా మరి తన యజమానునికి భయపడకుండా, తన యజమానుడు మరి ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ తలాంతును నొక్కిపెట్టి మరి తాను వృద్ధి పొందకుండా ఏ రీతిగా అయితే మరి చీకటిలోనికి త్రోసివేయబడ్డాడో మనం చదువుకున్నటువంటి ఈ దృష్టాంతంలో చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు యజమానుడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకములో నీకు కొన్ని తలాంతులను దేవుడు అనుగ్రహించాడు. నీవు పుట్టక ముందే నీ పట్ల ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశములను నెరవేర్చకుండా, మరి దేవుని యొక్క చిత్తములో నీవు నడవకుండా, మరి నీ యొక్క మరి ఆలోచన చొప్పున, దేవుని ఆలోచన చొప్పున కాకుండా నీకు కలిగినటువంటి ఆలోచనల చేత, నీ తలంపుల చేత నీకు ఇచ్చినటువంటి నీ తలాంతును నీవు ఉపయోగించుకోనకుండా నిరర్ధకం చేస్తూ ఉన్నావా? దేవుడు నీకు ఒక తలాంతును అనుగ్రహించాడు కదూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతును దేవుని కార్యాల కొరకు ఉపయోగించుకొనకుండా మరి అనేకమైనటువంటి దేవునికి అవిధేయత చూపేటువంటి పనుల మీద నీవు దృష్టి ఉంచుచున్నావా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతును మరి క్రమముగా, మరి సక్రమంగా, మరి సరైన మార్గంలో నీవు వినియోగించుకొనకుండా ఎంతకాలమో ఈ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తావు? దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనకుండా నీవు దేవుడిచ్చినటువంటి తలాంతును ఆ వెర్రి మరి చెడ్డ దాసుడు, సోమరి అయినటువంటి దాసుని వలె నీవు భూమిలో పాతి పెట్టేస్తున్నావా? నీ తలాంతును నీవే అణగదొక్కేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసావా? దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల వేరే ఉంది. దేవుడు ఈ లోకంలో మనం మనుషులుగా జీవించినప్పుడు ఆయన తాను ఏ రీతిగా మనల్ని వాడుకోవాలో ఆ రీతిగా వాడుకుంటాడు. ఎందుకంటే ప్రతి మనిషికి ఆయన ఒక చిత్తాన్ని దయచేశాడు. ప్రతి మనుషులు కూడా
ఆయన మరి తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని మనము గ్రహించకుండా, ఆయన ఉద్దేశాన్ని మనము మరి తలంచకుండా, మనకు మనముగా జీవిస్తే, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును నొక్కిపట్టి, మరి దేవుని కొరకు ఉపయోగించుకొనకుండా, మన జీవితాలను ఈ రోజున మరి దేవునికి దూరంగా తీసుకొని పోతున్నాం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నీకిచ్చిన తలాంతును దేవుని కొరకు వాడాలి. ఆహ్, ఆ రీతిగా నీవు దేవుని కొరకు ఎప్పుడైతే వాడతావో, దేవుడు నీకిచ్చిన ఆ తలాంతును క్రమక్రమముగా వృద్ధి పొందిస్తాడు. నీలో క్రమమైనటువంటి వృద్ధి కలుగుతుంది అంటే, నువ్వు దేవుని యొక్క చిత్తములో ఉన్నావని అర్థం. దేవుని చిత్తములో ఉన్నవాడు మరి తనకిచ్చినటువంటి ఆ చిన్న తలాంతునైనా దాన్ని వృద్ధి పొందించుకుంటాడు. దేవుడు నీవు వృద్ధి పొందితే మరి ముఖ్యముగా ఆయన ఎక్కువగా సంతోషపడేది ఈ భూమి మీద మన మన వెనకాల ఉన్నవారు కాదు గానీ, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు నిన్ను వృద్ధి పొందించాలని నీ యందు మరి ఆయన ఆశ కలిగి నీకొక తలాంతును దేవుడిచ్చాడు. ఆ తలాంతును నీవు వ్యర్థముగా నీవు ఖర్చు పెడితే, దేవుడిచ్చినటువంటి తలాంతును దేవుని కోసము కాకుండా, నీ కోసము కూడా కాకుండా, వ్యర్థమైన వాటి కోసము ఆ తలాంతును ఉపయోగిస్తున్నావా? దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. 5 తలాంతులు కలిగిన వాడిని తన యజమానుడు ఏమని సంబోధించాడో తెలుసా? "బలా నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి, నీకు అనేకమైన వాటి మీద నీకు పాలు ప్రాప్తిస్తుంది." నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును, మన విశ్వాస్యపు పరిమాణమును మనం పెంచుకుంటామో, దేవునిలో వృద్ధి పొందించుకుంటామో, యేసయ్య ఆ రోజున మరి తీర్పు దినమున మరి ఈ లోకములో నుండి మనము ఎత్తబడినప్పుడు దేవుడు అంటాడు కదా! పరలోక రాజ్యములో మనలను మెచ్చుకుంటాడు. అనేకమైనటువంటి వాటి మీద మనలను నియమిస్తాడంటండి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని చేత బలా నమ్మకమైన నా కుమార్తె, నా కుమారుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. నీవు నీవు నీ తలాంతును నీవు నా యందు నిలిచి ఉన్నావు కాబట్టే, నీకు ఈ యొక్క నా యొక్క సంతోషములో నీకు పాలు లభించిందని దేవుడు చెప్తే మనకి ఎంత సంతోషమండి. ఈ భూమి మీద మనిషిగా బ్రతికినంత కాలము మనము మరి మనుషుల చేత చెడ్డవాడా, దుష్టుడా, దుర్మార్గుడా, మరి మరి దాన్నేమంటామంటే మరి స్వార్థపరుడా, ఇట్లాంటి వాటితో అనిపించుకోవడం కంటే, మరి సాక్షాత్తు దేవుడే మనలను మరి మంచివాడా, మరి మంచి దాసుడా, నా కుమారుడా, నా కుమార్తె, బలా నమ్మకమైనటువంటి నా కుమార్తె, నా కుమారుడని దేవుని చేతే మనం పిలిపించుకోవడం ఎంత అదృష్టమండి. అది ఎవ్వరు మరి మరి ఎన్నిక మనం దానిని ఆలోచన కూడా చేయలేమండి. కాబట్టి మరి 5 తలాంతులు కలిగినటువంటి దాసుడు ఏ రీతిగా అయితే తాను దేవుడు దయచేసినటువంటి ఆ తలాంతులను మరి 5 పొందుకోవడానికి కృషి చేశాడు. కొంచెములో నమ్మకత్వాన్ని మరి తన యజమానుడు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి తలాంతును మరి వృద్ధి పొందించుకున్నాడు. మరి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని తన యజమానుని చేత పిలువబడ్డాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు ఏ రీతిగా మరొక రెండిటిని సంపాదించుకున్నాడో, మరి ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మరి ఒక తలాంతు తీసుకున్నవాడు ఏమన్నాడో తెలుసా? నీవు మరి కఠినుడు అన్నాడు. తన యజమానుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా! నీవు కఠినుడు అని, విత్తని చోట కోయువాడవని, చల్లని చోట పంటను కూర్చుకొనివాడవని నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఎంత ధైర్యమండి! దేవుడే తన ఇష్టము చొప్పున మనకొక తలాంతును అనుగ్రహిస్తే, ఆ తలాంతును బట్టి నీవు వృద్ధి పొందకుండా, ఆ తలాంతును ఉపయోగించుకొనకుండా భూమిలో దాసిపెట్టి, పైగా ఆ ఇచ్చినటువంటి తన యజమానుని మీద మరి తను యజమానుని యొక్క మనస్సును, తన యజమానుని యొక్క గుణలక్షణాలను కలిగి ఉండకుండా తాను ఏ విధంగా మాట్లాడాడో చూసారండి? నా యజమానుడా, ఇదిగో నీవు నాకిచ్చినటువంటి తలాంతు. నీవు కఠినుడివని, మరి విత్తని చోట కోయువాడవని, చల్లని చోట కూర్చుకునివాడవని నేను ఎరుగుదును అని అంటున్నాడు. అంటే మరి యజమానుడు ఎలాంటి వాడో కనీసము కళ్ళారా చూసి కూడా
గుర్తించినటువంటి గుడ్డితనంలో ఉన్నారు. ఈ రోజున చాలామంది ఈ రీతిగానే ఉన్నారండి. దేవుడిచ్చిన తలాంతును గుర్తించకుండా, మరి ఆ తలాంతునిచ్చిన వాడు సాక్షాత్తు మరి దేవుని కుమారుడని, దేవుడే అని వారు గుర్తించకుండా, వారి తలాంతును పాతిపెట్టి, మరి వృద్ధి లేకుండా, మరి మరి రక్షణ భాగ్యమును తీసుకున్నారే కానీ, పైకి భక్తి గలవారుగా ఉన్నారు కానీ, వారిలో మరి విశ్వాసపు పెంపుదల అనేటువంటిది, పరిపూర్ణమైన విశ్వాస జీవితము వారిలో లేకపోవటం చేత, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేకపోవడం చేత, దేవుని యందు విశ్వాస్యతను వారు వృద్ధి పొందించుకోకపోవడం చేత వారు అణిచివేయబడుతూ ఉన్నారు. దేవుని చేత త్రోసివేయబడుతున్నారు. నా ప్రియ దేవుని జనాంగమ, ఇలాంటి వారు అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు. ఆ రీతిగా నీవు ఉండాలని ఆశపడుతున్నావా? మరి ఏ రీతిగా మరి దేవుడిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుకున్నారో, 5టిని 10 చేసుకున్నటువంటి వ్యక్తి, 2టిని 4గా మార్చుకున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా తన యజమానిని సంతోషములో పాలు పొందుకున్నారో, ఈ నిత్య రాజ్యము మరి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యం. అట్లాంటి నిత్య రాజ్యమును పోగొట్టుకున్నటువంటి ఈ సోమరి అయిన చెడ్డ దాసుని వలె ఈ రోజున మనం ఉండకుండా, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే, భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యతలో, ఈ చిన్న జీవితంలో మనము భూమి మీద మనము యాత్రికులము ప్రయాణం చేసేటువంటి వారమే. ఈ భూమి మీద మనము యాత్ర చేయడానికి మాత్రమే వచ్చాం. ఈ యాత్ర ముగించబడినప్పుడు మరలా మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే చేరాలి. ఇది ప్రతి మనిషికి సిద్ధిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును ఏ రీతిగా ఉపయోగిస్తున్నాం? దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా? కనీసము మన కొరకు ఉపయోగించుకున్న దేవుడు సంతోషించేవాడే. కానీ దేవుడిచ్చినటువంటి ఆ తలాంతును తన కోసం ఉపయోగించకుండా, దేవుని కొరకు ఉపయోగించకుండా, ఎవరికీ ఉపయోగపడకుండా దానిని భూమిలో దాచిపెట్టినటువంటి ఆ సోమరి అయినటువంటి శ్రద్ధ దాసుని వలె మనం ఈ రీతిగా బ్రతకకుండా, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని, దేవుడు మన పట్ల కలిగిన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనము ఈ రోజున మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగున జీవించాలని దేవుని యొక్క కోరిక. ఆ కోరికను నీవు ఇప్పుడైనాను నెరవేర్చడానికి ఆశపడితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి అయా ఒక ఉద్దేశముతో నాయన, ఇదిగో నీవు ఒక ఉద్దేశమును కలిగి మమ్మల్ని ఈ భూమి మీద నీవు పంపించి ఉన్నావు నాయన. ఆ విషయాన్ని గుర్తించకుండా మానవులమైనటువంటి ఈ ప్రజలు నీ నామాన్ని ఎరగకుండా, ఈ భూమి మీద ఎందుచేత నివసిస్తున్నామో, ఈ భూమి మీదకి ఎందుకు నీవు పంపించావో నీ ఉద్దేశాన్ని ఎరగకుండా బ్రతుకుతూ ఉన్నారు నాయన. అట్లాంటి నాయన మనుషులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయా, మీరు మాకు ఎంతో అయా మంచి చేయాలని, అయా మేము వృద్ధి పొందాలని, కొంత సొమ్మును నాయన తలాంతుల రూపంలో, విశ్వాసము రూపంలో, అయా మాకు దీవెనల రూపంలో మీరు మాకు అందిస్తూ ఉంటే, అట్టి వాటిని పొందుకొని నాయన నీవిచ్చినటువంటి ఆ దీవెనలను అనుభవించి కూడా నాయన అయా మాలో వృద్ధి పొందకుండా, అయా మమ్మల్ని మేము నాయన ఈ లోకాధికారికి అప్పగించుకొని నీ మార్గంలో నుండి తప్పిపోతూ ఉన్నాము. అట్లాంటి మాతో మీరు మాట్లాడారు. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి ఒక్కరైనా సరే నాయన, ఎందరైతే ఈ రీతిగా నాయన నీ ఉద్దేశాలను, నీ చిత్తాన్ని విడిచి తిరుగుతూ ఉన్నారు, వారందరూ నాయన ఈ రోజునే నాయన అయా వారు చేసినటువంటి ఆ గొప్ప నైనా మరి వ్యర్థమైనటువంటి కార్యాల నుండి వారు మరులు కొల్పబడి ఈ రోజునే నీ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించమని, అయా నీతో మంచి దాసుడా, వాళ్ళ నమ్మకమైనటువంటి దాసురాలా, నా కుమార్తె, నా కుమారుడా అని వినిపించుకున్నటువంటి ఆ గొప్ప నిరీక్షణను వారు కలిగి ఉండటకు సహాయం దయచేయమని, ఎందరైతేనైనా నీవిచ్చిన తలాంతును అయినా ఉపయోగించుకొనకుండా వ్యర్థమైపోతూ ఉన్నారు, ఈ లోకంలో వ్యర్థముగా వారి తలాంతులను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు, వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి ఆత్మలను రక్షించమని, వారు రక్షించబడి ఇతరులకు రక్షణ కారకులుగా మారుటకు సహాయం దయచేయమని, ఈ లోకంలో ఎంతోమంది నీ నామం ఎరిగిన వారు ఉన్నారు నాయన. వారందరికీ వీరు అయినా ఇదిగో తండ్రి రక్షణ భాగ్యమును అయా తెలియపరచడానికి, నీ సువార్తను ప్రకటించుటకు ఒక
పనిముట్లుగా వాడుకొనమని ఈరోజు మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి, మీ దూతల కాపుదలు అనుగ్రహించి, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ రోజునైనా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మేము ఉత్సహించి సంతోషించినట్లుగా సహాయం దయచేసి, అయా ఉదయ సాయంత్రముల్లో అయా నీ నామాన్ని అయా గణపరచువారిగా, అయినా కుటుంబ ఆరాధన ద్వారా నేను మహిమపరిచేటువంటి కుటుంబాలుగా ఆ కుటుంబాలను మార్చమని, ఏ కుటుంబంలో అయితే నీ ప్రార్థన లేదో, ఏ కుటుంబంలో అయితేనైనా కుటుంబ ఆరాధన లేదో, అటు వారిలో నూతనమైన మనసును పుట్టించమని, ఈ రోజునే వారి కుటుంబాలలో కుటుంబ ఆరాధనతో అయా వాక్య ధ్యానాలతో వారి జీవితాలను ముందుకు కొనసాగించుకునే కృపను అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.